విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి బంగారు బాల్యం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మండల ఎంపీడీఓ శోభన్ బాబు చెప్పారు. ప్రకాశం జిల్లా పొదిలిలో బంగారు బాల్యం కార్యక్రమంపై మండల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో అవగాహన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఇక్కడే మొదలు కాబోతోంది. దీనిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎంపీడీఓ కోరారు. చిత్రలేఖనం, వ్యాసరచన, వాక్చాతుర్యం, బాల్య వివాహాలు వంటి వాటిపై అవగాహన కార్యక్రమాల గురించి చర్చించారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రైవేట్, ప్రభుత్వ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని ఎంపీడీఓ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, నగర కమిషనర్, తహసీల్దార్, సిడిపిఓ, మెడికల్ ఆఫీసర్, ఎస్ఐ వేమన విద్యార్థులు పాల్గొన్నారు. పొదిలి మండలంలో నవంబర్ 14వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు దాకా బంగారు బాల్యం అనే కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 14 నుంచి 20 వరకు జరపమని ఆదేశాలు ఇచ్చున్నారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క బంగారు బాల్యం గురించి ప్రతిరోజు ఏం చేయాలి, ఆ రోజు ఆ సెషన్ ఏంది అనేది వివరంగా చెబుతూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ బంగారు బాల్యంలో కార్యక్రమంగా 14వ తారీఖున బాలల బంగారు భవిష్యత్తు గురించి, తర్వాత చదువుకోని విద్యార్థులను గుర్తించటం, అలాగే ఎవరన్నా స్కూలు డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని గుర్తించటం అనే కార్యక్రమాలు రోజువారీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. మరి ఈరోజు పిల్లలకు ఎస్ఏ రచనలు, వాళ్ళకి ఆటల పోటీలు ఇవన్నీ ఈరోజు నిర్వహించుతున్నాము మండల స్థాయిలో. అలాగే మధ్యాహ్నం నుంచి గ్రామ స్థాయి మీటింగ్ పెట్టి గ్రామ స్థాయి కమిటీ ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో కూడా ఎక్కడైతే వలనరబుల్ వాళ్ళని గుర్తించి వాళ్ళు వితంతువులు అయ్యండి, వాళ్ళ పిల్లలు చదువుకోని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఏదైనా ఆర్థిక సహాయం కానీ, అలాగే ఇంకొక వితంతువులు కాకుండా ఒంటరి మహిళలు, భర్తలు వదిలేసి ఒంటరిగా ఉంటున్న పిల్లలు, అలాగే వికలాంగులు అయ్యండి, వారి పిల్లలు కూడా వికలాంగులుగా ఉండైతే వారికి ప్రభుత్వ పరంగా ఏదైనా రాకపోతే వారికి కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం మరియు చదువుకోవటానికి సపోర్ట్ ఇచ్చే విధంగా ఇవన్నీ గుర్తించమని గ్రామ స్థాయిలో జరపమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో ఈరోజు మనం మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసుకొని భద్రాద్రి కొత్తగూడెం